హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్. లాస్ట్ డే మనం వీడియోలో మాట్లాడుకున్న విధంగా ఈ యొక్క బాక్స్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పామండి. ఈ బాక్స్ జోన్ ఎబోవ్ సస్టైన్ అయితేనే ఒక అప్ ట్రెండ్ని చూస్తాము, లేదు మార్కెట్ ఈ బాక్స్ జోన్ యొక్క బిలో, బాగా గమనించండి, ఈ యొక్క బాక్స్ జోన్ యొక్క బిలో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ అని అనుకున్నాము. ఎప్పటిదాకా ఈ బాక్స్ జోన్లో ఉందో ఇక్కడ ఏర్పడుతున్న ప్యాటర్న్స్ బట్టి అక్కడ చిన్న చిన్న మూమెంట్స్ని క్యాప్చర్ చేయడమే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ రోజంతా కన్సల్టేషన్లోనే నిఫ్టీ అనేది మూవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డే టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఒకసారి మనం గమనించగలిగితే ఏంటి ఈ యొక్క బాక్స్ జోను, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనుకుంటే ఇక్కడ మీరు గమనించండి, నీట్గా గమనిస్తున్నారు కదండి. ఈ యొక్క బాక్స్ జోన్ కనిపిస్తుందా? ఈ యొక్క బాక్స్ జోన్ ఆల్మోస్ట్ వాల్యూస్ గమనించండి. కింద 6 మార్చ్ 2025, 6 మార్చ్ 2025 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ 7 డేస్, అంటే 17th మార్చ్ 2025 వరకు ఈ యొక్క బాక్స్ జోన్లో కన్సల్టేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా కానీ ఇటువంటి బాక్స్ జోన్ ఫామ్ అయితే ఈ యొక్క బాక్స్ జోన్కి ఎబోవ్ బ్రేక్అవుట్ అయితే ఎబోవ్ ఒక మంచి ర్యాలీ అనేది చూస్తామండి. అలాగే ఈ యొక్క బాక్స్ జోన్ ఎప్పుడైనా ఇలా ఫామ్ అయినప్పుడు ఇలా డౌన్ సైడ్ ఈయన బ్రేక్ ఇస్తే ఒక డౌన్ సైడ్ ఒక మంచి ఫాల్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ విధంగా జరిగినప్పుడు ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ డే గమనించినట్లయితే ఆల్మోస్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ గమనించండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. నిన్న ఈ గ్రీన్ క్యాండిల్ కరెక్ట్గా ఈ యొక్క బాక్స్ జోన్కి లోని రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి మూవ్ అయింది, హైని రెస్పెక్ట్ చేసి హై నుంచి మళ్ళీ కిందికి వచ్చి మధ్యలో క్యాండిల్ అనేది క్లోజ్ అయిపోయింది. ఈ క్యాండిల్ ఇండెఫినేషన్ క్యాండిల్ అనమాట. అటు సెల్లర్స్ స్ట్రెంత్ చూపించలేదు, ఇటు బయ్యర్స్ స్ట్రెంత్ చూపించలేదు అనమాట. ఈ విధంగా పైన విక్ కింద విక్ వచ్చి మధ్యలో బాడీతో క్లోజ్ అయిపోయింది. ఓకేనండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా కానీ ఒక ఇండెక్స్ కానీ ఒక స్టాక్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు, ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు, పొజిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా డే టైం ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా మీరు అనాలిసిస్ చేయాలి. ఈ డే టైం ఫ్రేమ్లోనే ఇంపార్టెంట్ ఒక బాక్స్ జోన్ ఎక్కడ పడుతుంది, ఇది కన్సల్టేషన్ ఎక్కడెక్కడ అవ్వచ్చు, దాని యొక్క రెసిస్టెన్స్ ఏంటి, దాని యొక్క సపోర్ట్ ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడే మళ్ళీ మీ యొక్క షార్ట్ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మీ యొక్క ట్రెండ్ మీకు సపోర్ట్ చేస్తుంది. డే టైం ఫ్రేమ్లో ట్రెండ్ బుల్లిష్ ఉండి మీరు బేరిష్ ట్రెండ్లో కూర్చున్నారంటే అటు సైడ్ మీకు ప్రీమియమ్స్ అనేది అంత ఫాస్ట్గా పెరగవండి. సో అక్కడ మీకు రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, రివార్డు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇక్కడ కూడా మీరు గమనించండి, డే టైం ఫ్రేమ్లో మనము 21,709 ఎందుకు ఈ యొక్క వాల్యూని మనము సపోర్ట్గా అనుకున్నాం. ఆ యొక్క వాల్యూ దిగితేనే ఈ యొక్క వాల్యూ బిలో సస్టైన్ అయితేనే డౌన్ ట్రెండ్ అని మాట్లాడుకున్నాము, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ అప్ ట్రెండ్ అని ఎందుకు మాట్లాడుకున్నాం అనేది ఇక్కడ గమనించండి. మీరు ఈ యొక్క వాల్యూని గమనించండి, ఎందుకు ఈ లైన్ అనేసి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ గమనించండి. ఫస్ట్ ఈ విధంగా డే టైం ఫ్రేమ్లో అది ఎంత బ్యాక్ డేట్ అయినది మనకు కాదండి, ఆల్మోస్ట్ ఎక్కడ ఎన్ని టైమ్స్ ఎక్కువగా కన్సల్టేషన్ అనేది ఇక్కడ గమనించండి. గమనిస్తున్నారు కదా. ఈ విధంగా నాకు ఈ యొక్క వాల్యూ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఆల్మోస్ట్ ఈ విధంగా. కానీ ఇది మీరు గమనించినట్లయితే ఇది ఎక్కడిది, ఈ యొక్క వాల్యూ 19th మార్చ్ 2024. అగైన్ డే టైం ఫ్రేమ్ కాబట్టి ఇంత మాత్రం గ్యాప్ అయితే ఉంటుందండి డేస్కి డేట్కి. మళ్ళీ 19th ఏప్రిల్ 2024, మళ్ళీ అగైన్ 14th మే 2024. ఇక్కడ గమనించండి, విక్కు ఈ విధంగా కింద వరకు వచ్చింది, ఎక్కడ దాకా 21,150 వరకు విక్ వచ్చినా కానీ ఆ రోజు డే టైం ఫ్రేమ్లో బాడీ ఎక్కడ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిందండి. ఈ యొక్క లాస్ట్ 3 సర్కిల్స్ గమనిస్తున్నారు కదా, 21,709 దీనికి ఎబోవే సస్టైన్ అనేది జరిగిందనమాట. అర్థమవుతుంది కదండి, దీని యొక్క ఎబోవ్ సస్టైన్ అయింది. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ స్ట్రాంగ్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఈ యొక్క 21,709 గమనించండి, 21,709 ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కూడా మీకు ఒకసారి వచ్చింది, బట్ ఈ యొక్క వాల్యూకి నియర్ బై వచ్చి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ టైం కూడా మీరు గమనిస్తే ఈ సర్కిల్ని కరెక్ట్గా 21,709 దగ్గర నియర్ బై ఓపెన్ అయ్యి అక్కడే సస్టైన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ 2 డేస్ ఎబోవ్ పోయి ఇప్పుడు 22,292కి ఎబోవే ఉందన్నమాట. ఈ యొక్క 22,902కి 22,292కి ఎబోవే ఉందన్నమాట. ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ గ్రీన్ కలర్ లైన్ని గమనించండి, దీనికి కింద సస్టైన్ అయితేనే మళ్ళీ మనం బేరిష్ చూస్తామన్నమాట. అంతేకాని ఈ యొక్క టైం ఫ్రేమ్ అనేది ఏది మీరు పాటించకుండా మీకు కనిపించిన వెంటనే టక్మని మీరు పొజిషన్స్ తీసుకోవడం అనేది చాలా
అంటే చాలా రాంగ్ ట్రేడ్ అవుతుందండి. సో ఈ విధంగా మీరు సబ్జెక్టు నేర్చుకోవాలనేసి మనం చేస్తున్న ఈ ప్రయత్నం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది, మరింత మందికి రీచ్ అవుతుంది, ఈ సబ్జెక్టు మరింత మందికి చేరుకుంటుంది. వీడియో చూస్తున్నప్పుడు అండి మనము ఖచ్చితంగా ఒక్కసారి మీరు లైక్ చేస్తే, మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి చాలా సపోర్ట్ అయ్యి ఇది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. వీడియో చూస్తున్నప్పుడు మీరు లైక్ అనేది చేయకపోతే కనుక మన ఛానల్ ఇంతకంటే ఎక్కువ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇంత నీట్గా మనం సబ్జెక్ట్ చాలా ఈజీ మెథడ్లో అర్థమయ్యేటట్లు చెప్తున్నాం కాబట్టి మన ప్రయత్నం నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సపోర్ట్ రెసిస్టెన్స్ని మనం గమనిస్తాం. ఇప్పుడు చిన్న టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు మీ యొక్క లాంగ్ టైం ఫ్రేమ్లో చూసుకున్నారు కదా, ఇక్కడ ఏ విధంగా నాకు నెక్స్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి. అక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అవుతుంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇది ఒక ప్యాటర్న్. ఓకే, ఇట్లా ఈ విధంగా ప్యాటర్న్స్ని రెస్పెక్ట్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా స్మాల్ టైం ఫ్రేమ్లో ఏమైనా ట్రెండ్స్ కానీ, ట్రెండ్ లైన్ కానీ, ఇంపార్టెంట్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఈ యొక్క వాల్యూస్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మనము ఇక్కడ గమనించండి, ఇంకొక విషయం మనం ఏం చెప్పాము, ప్రీవియస్ డే హై లో క్లోజ్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ ప్రీవియస్ డే క్లోజ్, ఈ క్లోజ్కి బిలోలోనే మార్కెట్ ఉంది ఒకటి. అలాగే ఇక్కడ చూస్తే ప్రీవియస్ డే లో ఇక్కడ ఉందన్నమాట. సో ప్రీవియస్ డే లోన్ కూడా ఈరోజు దాటలేదు. ప్రీవియస్ డే లోకి, ప్రీవియస్ డే క్లోజ్కి మిడిల్లోనే మార్కెట్ ఉంది, అక్కడే మొత్తం మార్కెట్ అంతా కన్సోలిడేషన్ అయ్యి బంద్ అయిపోయింది. సో ఈ విధంగా అండి చాలా అంటే చాలా ఈజీగా మీరు ట్రెండ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ట్రెండ్ ప్రకారంగా ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి, ట్రెండ్ లైన్స్ని తీసుకోండి. దీని ద్వారా మీ యొక్క ట్రేడ్ అనేది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. జై హింద్.